హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నాకు జరిగిన కామెడీ ఇన్సిడెంట్ చెప్తానండి. ఇదేం సీరియస్గా తీసుకోకండి ఫ్రెండ్స్. సుబ్బారావు అని పేరున్న వాళ్ళైతే దయచేసి నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అతని పేరు సుబ్బారావు, మా ఫ్రెండ్ పేరు. ఏమైందంటే రీసెంట్గా మేము మొన్న సంక్రాంతికి వస్తున్నాం, సినిమా బాగుందరా చూద్దాం రా అంటే వెళ్ళామండి ఇద్దరు. ఇంటికి వచ్చిన తర్వాత మొదలు పెట్టాడండి. యాక్చువల్గా ఆయన గొంతు బొంగురుగా ఉంటుంది. రా రే ఇలా అందులో పాట మొదలుపెట్టాడండి. అందులో ఉన్న మంచి పాటని తన గొంతుతో కూని చేసేసాడు ఫ్రెండ్స్. అతను ఎలా పాడాడో ఒకసారి నండి ఫ్రెండ్స్. మామూలుగా గోదావరి గట్టు మీద రామచిలక ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అతను పాడాడండి మా ఫ్రెండ్ సుబ్బారావు. ఎలా పాడాడండి, గోదావరి గట్టు మీద రామచిలక గోరంట పొచ్చుకొన్న సందమామవే. మీకు ఎలా ఉందో కానీ నాకు తలబత్తలైపోయింది ఫ్రెండ్స్. మొత్తం పాడకనైనా నాపేసాను. మొన్న వారం ఏమో కోర్టు సినిమా బాగుందంట, 2 సార్లు వెళ్దామంటే వెళ్ళామండి ఇద్దరు. సినిమా బాగుంది, పాటలు బాగున్నాయి. పాటలు మొదలు పెడతాడండి, చెప్పకుండా ఉంటే బాగుండు. మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ పాట మొదలుపెట్టాడు. దాంట్లో అందులో పాట ఉంది కదండి, వేల 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 కళలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు నేర్పారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఈ పాట ఉంటుంది కదా ఫ్రెండ్స్. మొదలు పెట్టాడండి నన్ను చంపడానికో లేకపోతే మిమ్మల్ని చంపడానికో. తప్పదు ఫ్రెండ్స్, వినాల్సిందే సరదాగా. నేనైతే చచ్చిపోయాను ఫ్రెండ్స్. అసలు కడిపిన ఏం చేయాలో తలపట్టుకున్నా. అమ్మ బాబాయ్ సుబ్బారావు గారు లేండి దేవుడు అన్నా. ఎలా పాడాడో తెలుసా ఫ్రెండ్స్ ఆ పాట? ఒకసారి వింటారు, ఇనే ఓపుకుంటే వినండి ఫ్రెండ్స్. వేల 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 ఆపేయండి అన్న, ఆపట్లా. కళలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు నేర్పారు, యుద్ధాలు నేర్పారు ప్రేమలో. నిజంగా ఇలాంటి ఫ్రెండ్ మీకుంటే, ఇలాంటి పాటలనే ఓపుకుంటే ఆయన అడ్రస్ ఇస్తాను, సినిమా చూపించండి. ఆయన స్వరం వినండి ఫ్రెండ్స్. బాగా నచ్చితే కనుక. నాకైతే మాత్రం చచ్చిపోతాను ఫ్రెండ్స్. ఇలాంటి వాయిస్ అయితే నాకు వద్దండి. ఫ్రెండ్షిప్ అయితే చేస్తున్నానండి బాబు. నవ్వు కూడా వెరైటీగా నవ్వుతాడు ఆయన. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.